రాష్ట్రం అనేక సమస్యలకు నెలవుగా ఉండేది. 1989 నుంచి 94 వరకు హైదరాబాద్లో మత కల్లోలాలు, తెలంగాణలో నక్సల్స్ సమస్యతో పాటు రాయలసీమలో ఫ్యాక్షనిజం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మందుపాతర్లు పెట్టి అప్పటి మంత్రిగా ఉన్న మాధవరెడ్డిని నక్సల్స్ హతమార్చారు. నక్సలిజాన్ని ఉక్కు పాదంతో అణిచివేశారు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకుని అలిపిరిలో క్లెయిమోర్ మైన్స్ ను పెట్టి హతమార్చాలని ప్రయత్నించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ 3 సమస్యలను కూడా పరిష్కరించారు. ప్రధానంగా 2004 వరకు హైదరాబాద్ లో మత కల్లోలాలు నిలిచిపోయాయి. గ్రే హౌండ్స్ ఏర్పాటు చేసి నక్సలిజాన్ని అణిచివేశారు. రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని కూడా నిర్దాక్షిణ్యంగా అణిచివేయడంతో పాటు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ నేతనైనా సరే ఫ్యాక్షన్లో ఉంటే మాత్రం అరెస్ట్ చేసేందుకు పోలీసులకు విస్తృత అధికారాలను ఇచ్చారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వినూత్న సంస్కరణలు, కొత్త పథకాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఎత్తిపోతల పథకాలు అప్పటి వరకు రాష్ట్రంలో ఫెయిల్యూర్ మోడల్ గా నిలిచాయి. మెదక్లో పుట్టపర్తి సాయిబాబా 100 గ్రామాలకు మంచినీరు అందించేందుకు ఒక ఎత్తిపోతల పథకాన్ని రూపొందించగా అది కూడా విఫలమైంది. ఆ తర్వాత చంద్రబాబు వివిధ దేశాల్లో ఎత్తిపోతల పథకాల అమలును పరిశీలించేందుకు ఒక బృందాన్ని అక్కడకు పంపారు. ఆస్ట్రియాలో ఆ పథకాలు బాగా పనిచేస్తున్నాయని తెలిసిన తర్వాత ఆ తరహాలోనే నల్గొండ జిల్లాలో ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి దాన్ని విజయవంతం చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు చదివేందుకు తెలుగు విద్యార్థులు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సొచ్చేది. సీఎంగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి రెవెన్యూ డివిజన్ కు ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉండే విధంగా నూతన విధానాన్ని తీసుకొచ్చారు. దాంతో పాటు భారీ స్థాయిలో MBA, MCA కోర్సులను కూడా ప్రవేశపెట్టారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు. అయితే ఆ కళాశాల నిర్వహణకు ఇబ్బంది లేకుండా 30% మేనేజ్మెంట్ కోటా ఇచ్చి మిగతా 70% రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేసుకునే వీలు కల్పించారు. దాంతో పాటు ఈ సేవా సెంటర్లకు కూడా చంద్రబాబు శ్రీకారం చుట్టారు. నిజంగా అది విప్లవాత్మక సంస్కరణే అవుతుంది. విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్ను చెల్లింపుతో పాటు వివిధ రకాల సర్టిఫికెట్లను కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఈ సేవా సెంటర్ల ద్వారా తీసుకునే విధానాన్ని అప్పట్లో ప్రవేశపెట్టారు. అన్ని శాఖల్లో డేటాను కంప్యూటరైజ్ చేయడం వల్లే అది సాధ్యమైంది. సిటిజన్ చార్టర్ను ప్రవేశపెట్టడంతో పాటు ప్రతి పనిని నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేసే చర్యలు చేపట్టారు. వాటితో పాటు పరిశ్రమలకు సింగిల్ విండోతో అనుమతులు ఇచ్చే కొత్త పారిశ్రామిక విధానానికి తెరతీశారు. పొదుపు సంఘాలు అంతకు ముందే ఉన్నప్పటికీ మహిళల ఆర్థికాభివృద్ధికి అవి తోడ్పడతాయని డ్వాక్రా గ్రూపులను రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. స్థానిక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసి డ్వాక్రా గ్రూపుల ఆర్థిక పరిపుష్టికి దోహదం చేశారు. ఈ డ్వాక్రా గ్రూపులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించడంలో 97% వరకు సక్సెస్ ఉండడంతో రాష్ట్రంలో బ్యాంకులు కూడా డ్వాక్రా గ్రూపులకు రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. దేశ విమానయాన రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రావడానికి ఆనాడు ప్రధాని వాజ్పేయితో మాట్లాడి పాలసీని మార్చారని నేటికి పలువురు నిపుణులు చెప్తూ ఉంటారు. హైటెక్ సిటీ నిర్మించడంతో పాటు మైక్రోసాఫ్ట్ తీసుకురావడంతో నేడు హైదరాబాద్ నగరం ప్రపంచంలో ఐటీకి మారుపేరుగా మారింది. దానికి తోడు అక్కడి సైబరాబాద్ నగరాన్ని నిర్మించడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వంటి పలు సంస్థలకు చంద్రబాబే రూపకర్త అని చివరకు విమర్శకులు సైతం చెప్తూ ఉంటారు. ప్రభుత్వం చేపడుతున్న పనుల్లో ముఖ్యంగా రహదారుల నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో సుబ్బరామిరెడ్డి అనే చీఫ్ ఇంజనీర్ను నియమించి రహదారుల నాణ్యతపై
ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయన విజన్ 2020 అన్నప్పుడు నేను పార్టీలో ఉన్నా. అందరు నవ్వారు, ఎగతాళి చేశారు. ఈ రోజున హైటెక్ సిటీ ఆయన విజన్ 2020లో భాగం. సైబరాబాదు ఆయన విజన్ 2020లో భాగం. ఈ రోజున లక్షలాది మంది తెలుగు బిడ్డలు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, అదర్ యూరోప్ కంట్రీస్లో కావచ్చు, లండన్లో కావచ్చు, అన్నిట్లో వేలాది మంది లక్షలు సంపాదించుకుంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్ 2020. ఆయన ఆలోచన విధానమే కారణం. ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించిన కారణంగా ఉద్యోగులు కూడా అప్పట్లో ఆయనకు వ్యతిరేకంగా మారారు. విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చినందునే ఆ తర్వాత అధికారాన్ని కోల్పోయానని చంద్రబాబే స్వయంగా చెబుతూ ఉంటారు. ఆ సంస్కరణలే తర్వాతి కాలంలో విద్యుత్ ఉత్పాదనలో స్వయం సమృద్ధి సాధించేందుకు తోడ్పడ్డాయని నిపుణులు చెబుతూ ఉంటారు. మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో 6 వరుసల రహదారుల నిర్మాణాన్ని పరిశీలించిన చంద్రబాబు అప్పట్లో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో స్వర్ణ చతుర్భుజి అంటే గోల్డెన్ క్వాడ్రాంగిల్ రహదారులను నిర్మించాలని పట్టుబట్టారు. దీనికి వాజ్పేయి అంగీకరించడంతో తిరుపతి నుంచి చెన్నై వరకు ఈ స్వర్ణ చతుర్భుజి రహదారి ప్రారంభమైంది. ఈ రహదారిని పరిశీలించేందుకు అప్పట్లో ప్రధానిగా ఉన్న వాజ్పేయి తిరుపతి వచ్చారు. భద్రతా సిబ్బంది వారిస్తున్నప్పటికీ రోడ్డు మార్గం ద్వారా చెన్నైకు ప్రయాణించి చంద్రబాబు చొరవను మెచ్చుకున్నారు. అటువంటి రహదారులే ఇప్పుడు దేశవ్యాప్తంగా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి.